కొత్తగూడెంలో నూతన అంబులెన్స్ సర్వీసులను జీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గండల శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తగూడెంలో మారుమూల ప్రాంతాలకు కూడా అత్యాధునిక వైద్యం అందించాలనే ఉద్దేశంతో అంబులెన్స్ మరియు మొబైల్ హాస్పిటాలిటీతో కూడిన వాహనాన్ని జీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందిస్తున్నామని గండల శ్రీనివాసరావు తెలిపారు. ఈ అంబులెన్స్ కూడా ఈ కొత్తగూడెం ఆ చుట్టుపక్కల ప్రాంతాలు బేస్ చేసుకొని ఎవరైతే హాస్పిటల్స్ కి వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వాళ్ళు ఫోన్ చేయడం ద్వారా ఈ వెహికల్ ని పంపించి పూర్తి ఉచితంగా అది గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్ కానివ్వండి, వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం వాళ్ళని ఆ పేషెంట్స్ అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అంటే రాబోయే రోజుల్లో ఇంకో వెహికల్ కూడా, ఇంకో మొబైల్ హెల్త్ యూనిట్ కూడా ఈ సోమవారం నుంచి వేరే ఆశ్రయ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా అది కూడా మన డాక్టర్ జీఎస్ఆర్ ట్రస్ట్ తోని అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో సేవలు అందించడానికి రావడం జరుగుతుంది. అంటే దీంతో పాటు ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య ప్రజల కోసం కంటి వెలుగు ప్రోగ్రాం అనేది రాష్ట్ర వ్యాప్తంగా మనం నిర్వహించుకున్నాం. దాంట్లో చాలా మందికి కంటికి సంబంధించిన ఏదైతే క్యాటరాక్ట్ ఆపరేషన్స్ ఉన్నాయో, కంటి శుక్లాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం కోసం మనం కంచి కామకోటి పీఠాధిపతి ద్వారా ఏదైతే ఐ హాస్పిటల్ ఉందో ఈ రోజు డాక్టర్ జీఎస్ఆర్ ట్రస్ట్ వాటి ద్వారా వారితో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ అంబులెన్స్ కూడా ఈ కొత్తగూడెం ఆ చుట్టుపక్కల ప్రాంతాలు బేస్ చేసుకుని ఎవరైతే హాస్పిటల్స్ కి వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వాళ్ళు ఫోన్ చేయడం ద్వారా ఈ వెహికల్ ని పంపించి పూర్తి ఉచితంగా అది గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్ కానివ్వండి, వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం వాళ్ళని ఆ పేషెంట్స్ అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అంటే రాబోయే రోజుల్లో ఇంకో వెహికల్ కూడా, ఇంకో మొబైల్ హెల్త్ యూనిట్ కూడా ఈ సోమవారం నుంచి వేరే ఆశ్రయ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా అది కూడా మన డాక్టర్ జీఎస్ఆర్ ట్రస్ట్ తోని అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో సేవలు అందించడానికి రావడం జరుగుతుంది. అంటే దీంతో పాటు ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య ప్రజల కోసం